మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకని ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు? ఈ వీడియోలో నేను పైరసీని డిఫెండ్ చేయట్లేదు, బట్ అందరి ఒపీనియన్ని హానెస్ట్గా డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అసలు కేసు ఏంటో చూద్దాం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం రవి అకౌంట్స్లో 3 crores ఫ్రీజ్ చేశారు. ఇండియా టుడే రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, తన సిస్టంలో 21,000 పైరేటెడ్ తెలుగు ఫిల్మ్స్ రికవర్ అయ్యాయి. ఈ పైరసీకి సంబంధించిన సర్వర్స్ నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, రోమానియాలో రన్ అయ్యాయని అఫీషియల్ సైబర్ క్రైమ్ ప్రెస్ మీట్లో చెప్పారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, సినిమా టికెట్ రేట్స్ అండ్ థియేటర్ ఎక్స్పెన్స్. మిడిల్ క్లాస్కి ఒక వీకెండ్ మూవీ అంటే 600 నుండి 1200 మినిమం. టికెట్ ప్లస్ స్నాక్స్ అంటే హాఫ్ డే సాలరీ అనుకోవాలి. బిగ్ మాల్స్లో 2 స్నాక్స్ తీసుకుంటే 300 నుంచి 400 అవుతాయి. ఇవన్నీ మిడిల్ క్లాస్కి ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తాయి. పాయింట్ నెంబర్ 2, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ మల్టిపుల్గా ఉండడం. ఓటీటీలు 10+ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, జీ5, ఆహా. ప్రతి సినిమా ఒక ఓటీటీలో వస్తుంది. మిడిల్ క్లాస్కి 3-4 సబ్స్క్రిప్షన్ మెయింటైన్ చేయడం పాసిబుల్ అవ్వదు. పాయింట్ నెంబర్ 3, ఇమీడియట్ యాక్సెస్ టు మూవీస్. థియేటర్లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొందరగా ఓటీటీకి రావు. సో ప్రజలు ఏం చేస్తున్నారంటే పైరసీలో చూడడానికి ఇష్టపడుతున్నారు. పాయింట్ నెంబర్ 4, మిడిల్ క్లాస్ ఫీల్స్ లైక్ రవి జస్ట్ హెల్ప్డ్ దెమ్. ఇది మోరల్గా రాంగ్, బట్ ఎమోషనల్లీ పీపుల్ ఫీల్ మన సిచ్యువేషన్, మన వ్యాలెట్ రవి హెల్ప్ చేశాడు. సో ఆ సింపతి యాంగిల్ బిల్డ్ అయింది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఎందుకు వాళ్ళు రవిని ఇండస్ట్రీకి థ్రెట్ గా భావిస్తున్నారు? ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చూస్తే ఫ్రస్ట్రేషన్ అనేది చాలా బిగ్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ డేటా ప్రకారం పైరసీ వల్ల తెలుగు ఇండస్ట్రీకి ఇయర్లీ 1000+ crores లాస్ వస్తుంది. వాళ్ళకి సినిమా ఒక్కటే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దానికి ముందు పైరసీ అంతా డ్యామేజ్ చేస్తుంది. ఇక పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది జస్ట్ మూవీ పైరసీ మాత్రమే కాదు. ఇంటర్నేషనల్ సర్వర్స్, క్రాస్ బార్డర్ మనీ ట్రాన్స్ఫర్స్, బెట్టింగ్ లింక్స్, ఇవి సైబర్ సెక్యూరిటీ థ్రెట్. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఐబొమ్మ వాసే డిజిటల్ సేఫ్టీ థ్రెట్. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ చెప్పేది కూడా వ్యాలిడ్ పాయింటే. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సివ్ అయ్యింది. మన దేశంలో మెజారిటీ పాపులేషన్ మిడిల్ క్లాసే. వాళ్లకు సినిమా అంటే రిలాక్సేషన్. సో టికెట్ ప్రైజెస్ తక్కువ చేస్తే అందరు సినిమాను అఫోర్డ్ చేయగలుగుతారు. లేదంటే ఇలా పైరసీ మూవీస్ చూస్తే ఇండస్ట్రీకే లాస్. సో కాయిన్ హ్యాస్ 2 sides అన్నట్టు ఇప్పుడు 2 వైపులా ట్రూత్ ఉంది. ప్రొడ్యూసర్స్కి లాస్ చాలా హ్యూజ్. పైరసీ ఇండస్ట్రీని డామేజ్ చేస్తుంది. పోలీసులు ఏమంటున్నారంటే ఇల్లీగల్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ సర్వర్స్, బెట్టింగ్ లింక్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఇది పెద్ద క్రైమ్ అని. మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో కాస్ట్ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ లిమిటెడ్గా ఉన్నాయని చెప్తున్నారు. రవిని మోరల్లీ డిఫెండ్ చేయలేం, కానీ మిడిల్ క్లాస్ ఫ్రస్ట్రేషన్ని కూడా ఇగ్నోర్ చేయలేం. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.